హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1544కి అందరికీ స్వాగతం. మనం టెక్ న్యూస్ చేసి దగ్గర 3 రోజులు అయితే అవుతుంది. వేరే పనుల వల్ల అలాగే ఢిల్లీలో రావడం వల్ల టెక్ న్యూస్ని అలాగే వేరే వీడియోస్ని కూడా అయితే కవర్ చేయలేకపోయాను. ఈరోజు అయితే మనం టెక్ న్యూస్ చూసేద్దాం. రేపు వచ్చేసరికి మన ఛానల్లో పోకో F6 అలాగే రియల్మీ GT6T ఈ రెండు మొబైల్ ఫోన్స్ సంబంధించిన కంపేర్ వీడియో అయితే వస్తుంది. మ్యాక్సిమం ఎడిటింగ్లో ఉంది. వచ్చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలిసిందే కదా. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వస్తే మనకి లైకా నుంచి, లైకా అంటే మనకి లెన్స్ అయితే తీసుకొస్తుంటారు, కెమెరాస్ అవి ఉంటాయి కదా. వాళ్ళు ఒక అప్లికేషన్ అయితే తీసుకొచ్చారు. అది కూడా iOS యూజర్ కోసం లైకా లెక్స్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే తీసుకొచ్చారు. అంటే లైకాకి సంబంధించిన ఏవైతే లెన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఫిల్టర్స్ని అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకుని ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రీ అయితే కాదు, అంటే ఫ్రీ కూడా ఉంది, ప్రో వర్షన్ కూడా ఉంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రీగా కొన్ని లెన్స్ని అయితే ఇస్తున్నారు, వాటిని అయితే యాక్సెస్ చేయొచ్చు. ప్రో కావాలంటే మాత్రం టూ మచ్గా దుబ్బేస్తారు. ఇది యాపిల్లో ఎవరైతే ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేసి తీసుకొస్తుంటారో వీళ్ళు వన్ టైం సెటిల్మెంట్, అంటే ఒకేసారి అప్లికేషన్ ఒక 500 1000 పెట్టి అమ్మేసుకోరు. వీళ్ళు మంత్లీ వీటికి మళ్ళీ రెంట్ లాగా పే చేయాల్సి ఉంటుంది. దీనికోసరికి ₹699 ఏమో మంత్లీ రెంట్ వసూలు చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే పెద్దలు ఉత్తినే అనలేదు, ఆస్కే హద్దుండాలి జీకి సిగ్గుండాలని. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి వివో V40 Pro మనకి లాంచ్కి అయితే సిద్ధం అయిపోయింది. ఇప్పుడు NBTC సర్టిఫికేషన్లో అయితే ఈ మొబైల్ స్పాట్ అయింది. రీసెంట్గానే వీళ్ళు 40 లైట్ అనుకుంటా వేరే కంట్రీలో యూరోప్లోనేమో లాంచ్ అయితే చేశారు. అయితే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 9200+ ఈ ప్రాసెసర్ అయితే రాబోతుంది. ఇంతకుముందు వచ్చేసరికి మనకి V30 Pro Dimensity A200 ఈ ప్రాసెసర్తో అయితే వచ్చింది. అలాగే బ్యాటరీ కూడా కెపాసిటీ ఈసారి ఇంకో 500 వరకు పెంచబోతున్నారు. లాస్ట్ టైం వీళ్ళసరికి 5000 mAh బ్యాటరీతో ఇచ్చారు కదా, ఈసారి 5500 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ని తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మళ్ళీ మనకి వివో నుంచే. వివో నిన్న X-Fold 3 ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ని వీళ్ళు అదర్ కంట్రీలో ఆల్రెడీ లాంచ్ చేశారు, దాన్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. వివో నుండి వచ్చిన ఫస్ట్ ఫోల్డింగ్ మొబైల్ అనమాట ఇది. యాక్చువల్గా నేను ఈవెంట్కి అయితే వెళ్ళాను ఢిల్లీ, 2 రోజులు టైం వేస్ట్ అయిపోయింది వీళ్ళ వల్ల. అయితే ఈ మొబైల్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ₹1,30,000 అలాగ మొబైల్ తీసుకొచ్చి మనకి బ్యాంక్ ఆఫర్స్ అని చెప్పేసి లాంచ్ ఆఫర్స్ ఇవన్నీ కలిపి ₹1,20,000 ₹1,15,000 తీసుకొస్తారని నేను అనుకున్నాను, అంటే లాంచ్ రోజు. తర్వాత మళ్ళీ ₹1,30,000 అమ్ముతారు అనుకున్నాను. బట్ అసలు ఫుల్ డిసప్పాయింట్ చేశారు వీళ్ళు. ఎందుకంటే ₹1,60,000 మొబైల్ ప్రైస్ పెట్టారు. అసలు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం ఈ మొబైల్ మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు, ఫోల్డింగ్ మొబైల్. ఎంతముందు గతంలో వీళ్ళు 2 మోడల్స్ని లాంచ్ చేశారు. ఆ మోడల్స్ ఏమైనా ఇండియాలో కొనసాగిస్తూ ఈ మొబైల్ తీసుకొచ్చి ఈ ప్రైస్ పెడితే ఒక అర్థం ఉండేది. ఈ ఫోల్డింగ్ మొబైల్స్లో ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే ఆల్రెడీ మనకి శాంసంగ్ ఫస్ట్ జనరేషన్ నుండి ఇప్పుడు మనకి 5th జనరేషన్ వరకు మన ఇండియాలో అయితే మొబైల్స్ని అమ్ముతుంది. ఆ మొబైల్స్ ప్రైస్ చూస్తేనే మనకి ₹1,40,000 అలాగైతే దొరుకుతున్నాయి, ఏది ఫోల్డింగ్ మొబైల్స్ శాంసంగ్ నుంచి. ఇది నెక్స్ట్ మంత్ అనుకుంటా శాంసంగ్ Fold 6ని కూడా లాంచ్ చేస్తుంది. ఇంచుమించు వాళ్ళు కూడా ఇదే ప్రైస్లో పెడతారు. అలాంటప్పుడు వీళ్ళు దాటికన్నా ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకొస్తే మొబైల్ అంటే మార్కెట్ని కొద్దిగా గొప్ప అందుకున్న వాళ్ళు అవుతారు. ఫస్ట్ టైం వీళ్ళు మొబైల్ తీసుకొచ్చారు కాబట్టి ఈ మొబైల్ మీద జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయనేది తెలియదు. అంటే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు అనుకోండి ఈ మొబైల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు అనమాట, ఏమో ఫోల్డింగ్ మొబైల్ కాబట్టి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయనేది అయితే ఆలోచిస్తారు. అవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చుంటే ప్రైస్ బాగుండేది. కాకపోతే మేము రావడమే జోబులు ఖాళీ చేస్తాం అన్నట్టుగా అయితే తీసుకొచ్చారు. అయితే ఒక ₹15,000 వరకు మాత్రం మీకు బ్యాంక్ ఆఫర్ అయితే ఇస్తున్నారనమాట. అది మీకు HDFC SBI కార్డు మీద అయితే మీకు ₹15,000 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అయినప్పటికీ మీకు ₹1,45,000 అవుతుంది, కష్టం. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి CMF Phone 1 త్వరలో లాంచ్ అయిపోతున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తూ మనకి టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అంటే ట్విట్టర్ ద్వారా వీళ్ళు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా దీనికి తీసుకొచ్చిన వీళ్ళు ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ చూడడానికి ఇంతకుముందు వీళ్ళు బడ్స్ తీసుకొచ్చారు. మన ఛానల్లో కూడా మనం అన్బాక్స్ చేసాము. దానికి బడ్స్కి వాల్యూమ్ డైల్ లాంటిది అయితే ఇచ్చారు, అంటే నెక్ బ్యాండ్కి కూడా ఒక వాల్యూమ్ డైల్ లాంటిది ఇచ్చారు. ఇప్పుడు మనకు మొబైల్ ఫోన్ కూడా అలాగే తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది ఇది చూసిన తర్వాత. యాక్చువల్గా ఇంతకుముందు మనకున్న న్యూసే మనకి నథింగ్ ఫోన్ 2A మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ వీళ్ళు రీబ్రాండ్ చేసి CMFలో Phone 1 కింద అయితే తీసుకురాబోతున్నారు. కాకపోతే డిజైన్ పరంగా చేంజెస్ అయితే కనిపిస్తాయి. ప్రాసెసర్ అదే ఉంటుంది, MediaTek Dimensity 7200 ఈ ప్రాసెసర్తో వస్తుంది. అండర్ 20,000 ఈ మొబైల్ తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు నథింగ్ అయితే చూస్తుందన్నమాట. బాగుంది, మరి చూద్దాం మరి మొబైల్ వచ్చిన తర్వాత ఎంత ప్రైస్లో పెడతారు, అలాగే ఎలా ఉంటుంది డిజైన్ అనేది. ఇక అలాగే నథింగ్ CEO మన కార్ల్ P ఉన్నాడు కదా, తనైతే ఒకటి కన్ఫర్మ్ చేశాడు. యాక్చువల్గా మనకి నెక్స్ట్ మంత్ జూలై నెలలో నథింగ్ ఫోన్ 3ని లాంచ్ చేస్తారనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు నథింగ్ ఫోన్ 2ని జూలై నెలలోనే లాంచ్ చేశారు. యాక్చువల్గా నథింగ్ ఫోన్ 3ని వీళ్ళు జూలై నెలలో అయితే లాంచ్ చేయాలి. కాకపోతే తను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ ఇయర్ అయితే మనకి ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 అయితే రావట్లేదని చెప్పి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్ అయితే వీళ్ళు ఈ ప్లాన్ అయితే చేస్తున్నారంట. మరి ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. మేబీ నేను అనుకున్న CMF మార్కెట్ని
అందించడానికి, అంటే నథింగ్ ఫోను యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరువ చేయడం కోసం వీళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే సీఎంఎఫ్ నుంచి ఇప్పుడు ఫోన్ తీసుకొస్తున్నారు కదా, దానికోసం అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ వీళ్ళ నిర్ణయం ఓకే, మంచిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బ్రాండ్లు చూడండి క్యాష్ చేసుకోవడం కోసం బ్రాండ్ వాల్యూని కూడా పక్కన పెట్టేసి, అంటే బ్రాండ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కుప్పలు తెప్పలుగా నచ్చినట్టుగా పిచ్చి పిచ్చి మొబైల్ ఫోన్స్ అన్నింటినీ మార్కెట్లో లాంచ్ చేసేస్తున్నారు. దీనివల్ల కొనే యూజర్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట. అలా కాకుండా ఇలాగా పద్ధతిగా తీసుకొస్తే బెటర్ అనమాట. ఒకప్పుడు యాపిల్ ఇదే స్ట్రాటజీ వాడింది, ఇప్పుడంటే ఒకేసారి 4 ఫోన్లు లాంచ్ చేస్తుంది అనుకోండి. OnePlus కూడా అంతే అదే స్ట్రాటజీని ఫాలో అయింది. ఇప్పుడు నథింగ్ కూడా అదే స్ట్రాటజీని అయితే ఫాలో అవుతుంది. సో ఇలాగ లిమిటెడ్గా తీసుకొస్తేనే బెటర్ అని చెప్తాను నేనైతే. అయితే నెక్స్ట్ తీసుకురాబోయే నథింగ్ ఫోన్ 3లో మనకి ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయంట. సో వీళ్ళు ఎలాగో నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తారో ఆ టైంకల్లా చాలా ఆండ్రాయిడ్ మొబైల్స్లో మనకు ఏఐ ఫీచర్స్ని అయితే చూస్తాం. చాలా అయితే ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో అయితే చూస్తాం అన్నమాట. గూగుల్ జెమినీ ఉంది కదా, సో దాన్ని అయితే అన్ని మొబైల్స్లో కొట్టేస్తారు. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని లాంచ్ చేసింది. బడ్జెట్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ఈ గ్లాస్ని అయితే తీసుకొచ్చారు. అంటే అటు గ్లాసు స్ట్రాంగ్గా ఉండేది, అంటే స్క్రాచెస్ పడకుండా అయితే మ్యాక్సిమం చూసుకోవడానికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ గ్లాస్తో మనకి ఫస్ట్ మొబైల్ మనకి ఒప్పో అయితే తీసుకురాబోతుందంట. వీళ్ళ దగ్గర విక్టస్ కూడా ఉంది, గొరిల్లా గ్లాస్ విక్టస్. సో ఈ విక్టస్ లైన్ అంతా మనకి ఈ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి చూసారా, వాటి కోసం అయితే ఈ విక్టస్ నడుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐడీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గ్లోబల్గా మనకి వేరబుల్ డివైసెస్ స్మార్ట్ వాచెస్ వీటి వినియోగం విపరీతంగా పెరిగినట్టుగా అయితే చెప్తున్నారు. 8.8% మనకి వినియోగం అయితే గ్లోబల్ వైజ్గా అయితే పెరిగిందంట. సో కాకపోతే చాలామంది చీపర్ వాచెస్ను కొనడానికే ఇష్టపడుతున్నారని చెప్పేసి ఐటీసీ అయితే చెప్తుంది. మరి చీపర్ వాచెస్ కొనకపోతే ఇంకేది కొంటారు? ఒకప్పుడు చేతికి వాచ్ లేని వాళ్ళు కూడా ఈ రోజున 1000-1500 పెట్టి స్మార్ట్ వాచ్ వాడాలని చూస్తున్నారు అనమాట. అంటే మనకి అనలాగ్ వాచెస్ లేదా డిజిటల్ వాచెస్ 100 రూపాయల నుంచి కూడా దొరుకుతాయి మనకి ఫుట్పాత్ మీద వచ్చేసరికి. అవి చీపర్ వాచెస్ అని చెప్పొచ్చు. అవి కూడా కొనడానికి ఆలోచించే వాళ్ళు ఈ రోజున 1000 రూపాయలు లేదా 1500 పెట్టి ఖచ్చితంగా ఒక స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి, పెట్టుకోవాలి అని చెప్పి ఆశతో అయితే కొంటున్నారు. ఒక ఎనలాగ్ వాచ్ అయితే మనకి కనీసం 2-3 సంవత్సరాలైనా లైఫ్ వస్తుంది. ఒక చీపర్ వాచ్ అని చూసుకున్నా ఇవి వస్తాయో లేదో కూడా తెలియదు. అలాంటి వాటికి కూడా ఈ రోజున 1000-1500 పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా ఇదేంటంటే ఈ స్మార్ట్ వరల్డ్లో ఇది కూడా లైఫ్ స్టైల్ మార్చడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అలా అని చెప్పేసి ఈ యాపిల్ లాగా, శాంసంగ్ లాగా, లేకపోతే అమెజ్ఫిట్, ఫిట్బిట్ ఇలాంటి ఏవైతే పెద్ద బ్రాండ్స్ ఉన్నాయో వీళ్ళు తీసుకొచ్చే 20,000, 30,000, ₹1,00,000 వాచెస్ కొనాలంటే అందరి వల్ల కాదు కదా. అందువల్ల చీపర్ వాచెస్ మీద చాలా మంది పడుతున్నారు. అందుకే ఇప్పుడు చూస్తే మనకి ఈ బోట్ కానివ్వండి, లేకపోతే ఫైర్ బోల్ట్, ఇలాగ నాయిస్ లాంటి కంపెనీలు ఎక్కువ సేల్ చేయగలుగుతున్నాయి ఈ చీపర్ వాచెస్ని. కాకపోతే మనకి యాక్యురేట్ రిజల్ట్స్తో మంచి వాచ్ కావాలంటే మాత్రం ఫ్లాగ్షిప్ వాచే కొనుక్కోవాలి. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 32 ఇంచెస్ ఒక స్మార్ట్ టీవీని అయితే లాంచ్ చేసింది. ఇది మనకి రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 2024 అని చెప్పి అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇది ఫైర్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ కాదు, ఫైర్ టీవీ. ఒకప్పుడైతే ఆండ్రాయిడ్ టీవీయే కావాలనుకునే వాళ్ళు, బట్ అసలు ఇప్పుడు ఫైర్ టీవీలో కూడా అన్ని అప్లికేషన్ సపోర్ట్స్ అయితే వచ్చేసినాయి. సో నన్ను అడిగితే ఆండ్రాయిడ్ టీవీ కన్నా ఫైర్ టీవీ ఇంకా స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ ర్యామ్ కన్సంప్ట్ చేస్తూ కొంచెం స్పీడ్ అయితే అందించగలదు అనమాట. ఇందులో మనకి 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్, DTS సపోర్ట్ కూడా అయితే ఇందులో ఉంటుందన్నమాట. 20 వాట్ అవుట్పుట్ మనకి స్పీకర్స్ని అయితే ఇవి అందిస్తాయి. ప్రైస్ చూస్తే మాత్రం పర్వాలేదు, మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. ₹10,999 మీకు ఆఫర్లతో కలిపి. సో ప్రైస్ అయితే మీకు వస్తుంది. అంటే ₹11,000 మీరు 32 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే ఈ టీవీ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా టీజ్ చేస్తుంది అనమాట. మరో కొత్త మొబైల్ని అయితే మన ఇండియాలోకి తీసుకురావాలని చెప్పి. ఆల్రెడీ మోటరోలా Edge50 సిరీస్లో ఆ లైన్లో Edge50 Pro అలాగే Edge50 ఫ్యూజన్ ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది కదా. ఇప్పుడు Edge50 అల్ట్రాని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఈ మొబైల్ని ఆల్రెడీ యూరోప్లో లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి పోకో F6లో సేమ్ ప్రాసెసర్ వాడారు. ఆ ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్లో కనిపిస్తుంది. కాకపోతే యూరోప్లో చూస్తే తెలిసిందే కదా, మొబైల్ బ్రాండ్స్ వాళ్ళ తాట తీసి వదులుతాయి అనమాట. అంతంత ప్రైజ్లు అయితే అక్కడ పెడతాయి. ఆ తర్వాత తాట తీసేది ఇండియానే అనుకోండి. సో అక్కడ చూస్తే ఈ మొబైల్ ప్రైస్ ₹88,800 ప్రైస్ పెట్టారు. బట్ మన ఇండియాకి వచ్చేసరికి ఈ మొబైల్ అండర్ 40,000లో అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ ప్రాసెసర్తో మనకి చూస్తే ఒక విధంగా చెప్పండి పోకో F6 మనకి అండర్ 30,000లోనే తీసుకొచ్చారు. సో అలాంటప్పుడు మీకు ఇది కూడా మొబైల్ ఇంచుమించు వాటికి పోటీగానే తీసుకొస్తారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.